పాండురంగారావు గారు, రుద్రాక్ష వేసుకున్నాక కొన్ని చేయకూడని పనులు ఉంటాయి కదా, ఏంటి అవి? చేయకూడని పనులు ఎందుకుంటాయి? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. వాస్తవం ఏమిటంటే రుద్రాక్షలు వేసుకొని చెయ్యకూడనివి ఏమిటి, చేయాల్సినవి ఏమిటి? అది దైవికమైన సంపద. నువ్వెవడో నిర్ణయించడానికి. ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఆహారం అనేది వ్యక్తిగత అలవాటు. నువ్వు ఈ ఆహారం తింటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తింటే ఈ గుడికి వెళ్ళాలి అని ఎక్కడ ఉండదు. ఆహారం అనేది నీ వ్యక్తిగత అలవాటు, ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ జూబ్లీహిల్స్లో మాట్లాడుతున్నాం. జూబ్లీహిల్స్లో ఇక్కడ నా వెనక శివుడు ఉన్నాడు. ఇక్కడ నైవేద్యం పెట్టాల్సి వస్తే దద్దోజనం, పరమాన్నం, పప్పులిహార ఇవి పెడతాం. అదే ఇక్కడి నుంచి 4 సందులు 4 గల్లీ వెనక్కి వెళితే చింతలబస్తీ అని ఉంటుంది. అక్కడ చింతలబస్తీలో అమ్మవారికి నైవేద్యం పెడతారు. అక్కడ మద్యము మాంసము పెడతారు. అది ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకం ఉంటుంది. వెస్ట్ బెంగాల్ వెళితే అక్కడ బ్రాహ్మణ్యం కూడా నాన్ వెజిటేరియన్ తింటారు. దేవుడికి మహానైవేద్యంగా నాన్ వెజిటేరియన్ పెడతారు. ఇది ఆహారపు అలవాట్లు అనేది వ్యక్తిగతం. దాన్ని తీసుకొచ్చి ఇలా ముడివేసి నువ్వు ఇలాగే చేయాలి, అలా చేయాలి, ఇవన్నీ కాదు. ఆచరించగలిగేది మాత్రమే ఆచారము, ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు.